సో లాస్ట్ క్లాస్లో మనం శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి తెలుసుకున్నాం. దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్లో మెయిన్ సబ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దామండి. కన్స్ట్రక్షన్ అనొచ్చు, దీన్ని ఇది కూడా ఒక రకంగా బ్లాక్ డయాగ్రామ్ అవుతుంది. దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు దీన్ని అర్థం చేసుకుంటే ఓన్గా డ్రా చేయొచ్చు. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకుని ఓన్గా డ్రా చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఓన్గా మ్యాటర్ని నరేట్ చేసుకోవచ్చు. ఏదో టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారు, సార్ మెటీరియల్ ఎలా ఇచ్చారు, ఇట్లాగే ఫాలో అవ్వాలని ఎటువంటి రూల్స్ లేవు. ఎలక్ట్రానిక్స్లో నువ్వు ఏ డివైస్ని ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు. ఇదే వాడాలని రూల్ ఏం లేదు. ఓకేనా, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం. మినిమం ఒక శాటిలైట్ రన్ అవ్వాలంటే కావాల్సింది పవర్, అంతే కదా. సో ఫస్ట్ పవర్ దగ్గర నుంచి వద్దాం. పవర్ సబ్ సిస్టమ్, అంతే కదా. మనం చెప్పుకున్న వాటిలో ఫస్ట్ పవర్ గురించి చెప్పుకున్నాం. సో పవర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? సోలార్ ప్యానల్స్ కదా, ఫస్ట్ అక్కడి నుంచి ట్రై చేద్దాం. ఏవి సోలార్ ప్యానల్ అనుకుందాం. ఏంటిది? సోలార్ ప్యానల్స్. ఈ సోలార్ ప్యానల్స్ ఏం చేస్తుంది? సన్ నుంచి లైట్ తీసుకుని అబ్జార్బ్ చేసి ఆ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సో చార్జర్ అండ్ బ్యాటరీ. సో సింపుల్, మన ఇంటి పైన ఉండే సోలార్ ప్యానల్ అనుకోవచ్చు. సోలార్ ప్యానల్స్ పవర్ తీసుకుని దాన్ని బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు ఏం చేసామంటే, ఎందుకంటే అన్ని డివైజెస్ డీసీకే వర్క్ అవ్వవు అండ్ అన్ని డివైజెస్ ఏసీకే వర్క్ అవ్వవు. అందుకని మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక రెగ్యులేటర్ని వాడాము. ఫస్ట్ ఒక రెగ్యులేటర్ పని ఏంటి? ఇన్ కేస్ హెవీగా వోల్టేజెస్ వచ్చినా, ఎక్కువ కరెంట్ వచ్చినా డివైజెస్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి కాబట్టి రెగ్యులేటర్ అని చెప్పాం. దీన్ని తీసుకున్నాం. ఇది ఏంటి? జస్ట్ ఒక ప్రొటెక్షన్ సర్క్యూట్ కదా, రెగ్యులేటర్ ప్రొటెక్షన్ అనుకోండి. రెగ్యులేటర్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అనుకోండి. రెగ్యులేటర్ ఏం చేస్తుంది? సింపుల్గా వచ్చిన ఇది ఆటోమేటిక్గా డీసీ కింద కూడా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఛార్జర్ తర్వాత మనం రెగ్యులేటర్ తీసుకున్నాం. ఈ ఛార్జర్ ఏం చేస్తుంది? ఏసీని తీసుకుని కంటిన్యూస్గా మనకి డీసీని సప్లై చేస్తుంది. సో డీసీ టు ఆల్ సబ్ సిస్టమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సోలార్ ప్యానల్ నుంచి మనం బ్యాటరీ ఛార్జ్ చేసాం, దాని పక్కన ఒక రెగ్యులేటర్ పెట్టాం. దీని యొక్క పని ఏంటి? మనకి నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న 6 సబ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, పవర్ దగ్గర నుంచి ప్రొపల్షన్ సబ్ సిస్టమ్, ఆల్టిట్యూడ్ సబ్ సిస్టమ్, టెలిమెట్రీ సబ్ సిస్టమ్, కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ అండ్ యాంటెన్నా సబ్ సిస్టమ్, అన్నిటికీ డీసీ సప్లై వచ్చేది ఈ రెగ్యులేటర్ దగ్గర నుంచి. అంటే దేనికి ఎంత కావాలో అంత పంపిస్తుంది ఈ రెగ్యులేటర్. దీని తర్వాత వచ్చి కన్వర్టర్స్, ఏసీ టు డీసీ కన్వర్టర్స్ ఆర్ డీసీ టు ఏసీ కన్వర్టర్స్. ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నాయన్నీ ఓన్లీ పవర్ సబ్ సిస్టంలో ఒక పార్ట్. ఇదంతా పవర్ సబ్ సిస్టంలో ఒక పార్ట్. ఏం జరుగుతుంది? సోలార్ ప్యానల్ నుంచి పవర్ తీసుకుంటుంది, బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది, డీసీ వేటికైతే కావాలో వాటన్నిటికీ ప్రతి సబ్ సిస్టమ్కి డీసీ సప్లై ఇస్తుంది. వాటిలో ఇన్ కేస్ ఏసీ దేనికన్నా కావాలంటే దానికోసం ఏం చేస్తాం? ఏసీ టు డీసీ కన్వర్టర్ కానీ, అది ఇన్ కేస్ డీసీలో ఉంటే డీసీ టు ఏసీ కన్వర్టర్ కానీ, అంటే కొన్ని కన్వర్టర్స్ని ఇక్కడ ప్లేస్ చేసాం. ఏం చేసాం? కన్వర్టర్స్ని ప్లేస్ చేసాం. డీసీ కావాలంటే డైరెక్ట్గా డీసీని ప్లేస్ చేసాం, ఒక ఛార్జర్ని కూడా ప్లేస్ చేసాం. సో ఇదంతా మినిమం సర్క్యూట్. సోలార్ ప్యానల్, దాని నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, డీసీ కావాలంటే రెగ్యులేటెడ్ పవర్ సప్లైకి ఇచ్చాం, అండ్ లాస్ట్ వన్ వచ్చి కన్వర్టర్స్కి ఇచ్చాం. ఇదొక పార్ట్. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ మనం చెప్పుకుంది ఏంటి? పవర్ సబ్ సిస్టమ్ తర్వాత కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్. ఒక కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ అంటే మినిమం కమ్యూనికేషన్ జరగాలంటే ఏం కావాలి? ఒక రిసీవర్ కావాలి. నేను షార్ట్కట్లో రాసిన, మీరు ఫుల్గా రాసుకోండి. ఒక రిసీవర్ కావాలి. దాని తర్వాత ఒక ట్రాన్స్మిటర్ కావాలి. అంటే సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలి అండ్ దాన్ని ట్రాన్స్మిట్ చేయాలి, ఒక ట్రాన్స్మిటర్ కావాలి.
ఈ రిసీవర్ నుంచి ట్రాన్స్మిటర్కి వెళ్ళే గ్యాప్లో మనం దీన్ని కొన్నిసార్లు యాంప్లిఫై చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫిల్టరింగ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫ్రీక్వెన్సీని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసం సింపుల్గా మనం ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్ అని ఒక ఎక్విప్మెంట్ వాడతాం. ట్రాన్స్లేటర్, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్ గుర్తుపెట్టుకోండి. రిసీవర్, ట్రాన్స్మిటర్ అండ్ మిడిల్ వచ్చి ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్. మీకు లాస్ట్లో ఓవరాల్ ఇమేజ్ చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి. సో ఒక రిసీవర్ కావాలి, ఒక ట్రాన్స్మిటర్ కావాలి, మధ్యలో ఫ్రీక్వెన్సీ సబ్ సిస్టమ్ కావాలి. మీకు నేను కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ అని చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. ఈ టోటల్ ఎక్విప్మెంట్ ఏమంటాం? ట్రాన్స్పాండర్ అంటాం. ట్రాన్స్పాండర్. దీని యొక్క వర్కింగ్ ఏంటంటే, ఎప్పుడన్నా సిగ్నల్ ఎర్త్ స్టేషన్ నుంచి అంటే కింద నుంచి ఒక సిగ్నల్ శాటిలైట్కి వెళ్ళినప్పుడు చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదండి. ఒక 500 కిలోమీటర్స్ నుంచి 3000 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనం శాటిలైట్ ప్లేస్ చేసుకోవచ్చు ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి. అంతకుమించి ప్లేస్ చేస్తే అది స్పేస్లోకి వెళ్ళిపోతుంది. సో అంత దూరం ట్రాన్స్మిట్ అయ్యేపటికి సిగ్నల్ ఏమవుతుంది? వీక్ అవ్వచ్చు. సో రిసీవింగ్ సిగ్నల్ ఏం చేస్తుంది? యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేసి దాన్ని మళ్ళీ డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఫిల్టరింగ్ కానీ, యాంప్లిఫికేషన్ కానీ, సెకండ్ టైం యాంప్లిఫికేషన్ కానీ చేసి దాన్ని మళ్ళీ డౌన్ లింక్ సిగ్నల్ కింద మారుస్తుంది. మార్చి మళ్ళీ ట్రాన్స్మిటర్ ద్వారా పంపిస్తుంది. అదే సింపుల్ యాంటెన్నా అయితే ఏం చేయాలి? రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ చేయాలి. మధ్యలో యాంప్లిఫికేషన్స్ ఇవేమి ఉండవు. సో ఈ ట్రాన్స్పాండర్ పని ఏంటి? రిసీవ్ ద అప్లింక్ సిగ్నల్, అంటే పైకి వచ్చే సిగ్నల్ని రిసీవ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. అండ్ యాంప్లిఫై ఇట్, అంటే రిసీవ్ ద అప్లింక్ సిగ్నల్, యాంప్లిఫై ద అప్లింక్ సిగ్నల్ అండ్ కన్వర్ట్ ఇన్ టు డౌన్ లింక్ సిగ్నల్, అంటే డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి అండ్ రీయాంప్లిఫై ద డౌన్ లింక్ సిగ్నల్ అండ్ ట్రాన్స్మిట్ ఇట్. సిగ్నల్ని అప్లింక్ సిగ్నల్ తీసుకున్నాం, యాంప్లిఫై చేసాం, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసాం. థర్డ్ పాయింట్ వచ్చి మళ్ళీ యాంప్లిఫై చేసి డౌన్ లింక్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసాం. ట్రాన్స్పాండర్ గురించి మళ్ళీ చెప్తాను, కంగారు పడతాను అర్థం కాకపోతే. సో ట్రాన్స్పాండర్ పని ఏంటి? సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలి, డౌన్ లింక్ అంటే ట్రాన్స్మిటింగ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి ట్రాన్స్మిటర్కి ఇచ్చి ట్రాన్స్మిట్ చేయాలి. నా ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా. పవర్ సిస్టమ్ వచ్చింది, నెక్స్ట్ కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ వచ్చింది. రాసుకోండి ఎక్కడన్నా, కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ అని రాసుకోండి. కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్. దీని తర్వాత పార్ట్ ఏంటి? యాంటెన్నా సబ్ సిస్టమ్. యాంటెన్నా సబ్ సిస్టమ్. రిసీవర్ ఏం చేయాలి? సిగ్నల్ని రిసీవ్ చేసుకోవాలి, అంతే కదా, అందుకని ఈఆర్హెచ్. ట్రాన్స్మిటర్ ఏం చేయాలి? సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయాలి, అంటే బయటికి యారో పెట్టాలి. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది? ఈ యాంటెన్నా నుంచే కదా. సో యాంటెన్నా సబ్ సిస్టమ్. సో సిగ్నల్ మరి ఇన్ కేస్ పంపించాలంటే ఏం చేస్తాం? ట్రాన్స్మిట్ చేస్తాం కదా. ట్రాన్స్మిట్ కూడా ఎవరి ద్వారా అవుతుంది? త్రూ యాంటెన్నా ద్వారా కదా. సో యాంటెన్నా సబ్ సిస్టమ్ ప్లేస్ చేస్తాం. ఈ కింద ఒక కమ్యూనికేషన్ యాంటెన్నా, సింపుల్. ఇది ఒక యాంటెన్నా అనుకోండి. కమ్యూనికేషన్ యాంటెన్నా అర్థమవుతుందా? ఇదంతా కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్. దీని పని ఏం చేయాలి? సిగ్నల్ రిసీవ్ చేసుకుని దాన్ని యొక్క యాంప్లిఫై చేసి మళ్ళీ ట్రాన్స్మిట్ చేయాలి. ఈ వర్క్ అంతా చేసేది ఎవరు? ట్రాన్స్పాండర్. అలా జరగాలంటే కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి? ఒక యాంటెన్నా. ఈ యాంటెన్నా రిసీవ్ చేసుకుంది కాబట్టి రిసీవర్ సిగ్నల్ వైపు అప్ యారో పెట్టాం. ట్రాన్స్మిట్ చేయాలంటే డౌన్ చేయాలి కాబట్టి రివర్స్ యారో పెట్టాం. ఆ తర్వాత ఈ యాంటెన్నా దగ్గర అప్ యారో అండ్ డౌన్ యారో పెట్టాం. ఎందుకు? ట్రాన్స్మిట్ చేస్తుంది, రివర్స్ చేస్తుంది కాబట్టి. సో డబుల్ యారో ఉండాలి ఎప్పుడు. ఒక యాంటెన్నా నుంచి సిగ్నల్ తీసుకుని రిసీవ్ చేసుకుంటుంది, ఈ యాంటెన్నా ద్వారా పాస్ చేస్తుంది. మరి రెండింటికి మధ్య కనెక్షన్ కావాలి, అంతే కదా. మరి ఈ ఎక్విప్మెంట్ అంతా వర్క్ అవ్వాలంటే మనకి సోలార్తో పవర్ కావాలి కదా. సో ఈ సోలార్ పవర్తో ఈ వర్క్ అవ్వాలంటే మనం నెక్స్ట్ యూస్ చేసింది ఏంటంటే టెలిమెట్రీ. నెక్స్ట్ చూసుకోండి, టెలిమెట్రీ ట్రాకింగ్. దీన్ని సింపుల్గా టీటీసీ అంటారండి. అండ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. దీని పని ఏంటి? నేనేం చెప్పాను? టీటీసీ అంటే లాస్ట్ వీడియోలో ప్రతి ఎక్విప్మెంట్కి పవర్ సప్లై చేస్తుంది.
అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చూసుకునే బాధ్యత ఇది. అంతే. ఇన్కేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? టెలిమెట్రీ కంట్రోల్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది? పవర్ తీసుకుని ఈ ఓవరాల్ కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్స్ ఇచ్చింది. సో పవర్ రిసీవ్ చేసుకుంటుంది, తీసుకుని ఈ ఓవరాల్ సబ్ సిస్టమ్కి ఇస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇన్ కేస్ ఏదన్నా ఆన్ బోర్డ్లో చిప్స్ ఏమన్నా ఉంటే వాటి యొక్క వర్కింగ్ అవన్నీ తెలుసుకోవాలి కదండి. సో మొత్తం వర్కింగ్ అంతా తెలుసుకుంటుంది. ప్రతి ఎక్విప్మెంట్ యొక్క వర్కింగ్ తెలుసుకోవడానికి ఇన్పుట్స్ ఇవన్నీ. ఇది వర్క్ అవుతుందా, రిసీవర్ వర్క్ అవుతుందా, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్ వర్క్ అవుతుందా, ఆ ట్రాన్స్మిటర్ వర్క్ అవుతుందా, యాంటెన్నా సబ్ సిస్టమ్, కమ్యూనికేషన్ యాంటెన్నా ఇవన్నీ వర్క్ అవుతుందా లేదా కంట్రోల్ చేసేది ఎవరు? టెలిమెట్రీ కంట్రోల్ సబ్ సిస్టమ్. దీనికి కూడా కావాలంటే మనం ఒక యాంటెన్నా ప్లేస్ చేసుకోవచ్చు. యాంటీనా, దీన్ని ఏమంటారంటే టెలిమెట్రీ యాంటీనా అంటారు. టెలిమెట్రీ యాంటీనా. సరే, మనకు ఏమేమి వచ్చినాయి ఇప్పుడు? పవర్ సబ్ సిస్టమ్ వచ్చింది, కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ వచ్చింది, అండ్ యాంటెన్నా సబ్ సిస్టమ్ వచ్చింది, టెలిమెట్రీ సబ్ సిస్టమ్ వచ్చింది. నెక్స్ట్ రావాల్సింది ఎవరు? నెక్స్ట్ వచ్చి లొకేషన్ గురించి చెప్పే ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్ అండి. ఏంటది? ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ లొకేషన్లో ఉందో చెప్తుంది. ఇన్ కేసు లొకేషన్ గాడి తప్పితే, అంటే లొకేషన్ ఎక్కడికన్నా మారిపోతే దాని గురించి డీటెయిల్స్ ఎవరికి పంపిస్తుంది? టెలిమెట్రీ ట్రాకింగ్ సిస్టమ్కి పంపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్రొపల్షన్ సబ్ సిస్టమ్కి పంపిస్తుంది. సో ప్రొపల్షన్ సబ్ సిస్టమ్కి మరి కమ్యూనికేషన్ అవ్వాలి కదా. నీ లొకేషన్ ఇక్కడ ఉంది, నువ్వు మన డైరెక్షన్ మారి వెళ్ళిపోతున్నాం అని చెప్పగానే ఇదేం చేస్తుంది? దీంతో కమ్యూనికేట్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తాం? ఈ రెండింటికి కమ్యూనికేషన్ లింక్ అనేది ఒకటి పెట్టాం. మరి ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ఆన్ అవ్వాలంటే దానికి కొంత సప్లై కావాలిగా. ఈ టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కంట్రోల్ సబ్ సిస్టమ్ దీనికి కొంత సప్లై ఇస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సొంతంగా అవ్వదు, పైన ఉన్న బ్యాటరీ నుంచి తీసుకుని టెలిమెట్రీ కంట్రోల్కి వస్తుంది. ఇదేం చేస్తుంది చూడండి, కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్కి ఇచ్చింది, ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్కి ఇచ్చింది, ప్రొపల్షన్ సబ్ సిస్టమ్కి ఇచ్చింది. ఇండైరెక్ట్గా దానికి అదే కూడా కొంత సప్లైని తీసుకుంది. ఓకేనా? సో ఇదేం చేస్తుంది? అన్నిటికీ కొంత సప్లైని పంపిస్తూ ఉంటుంది. నా ఆల్టిట్యూడ్ కంట్రోల్ ఏంటి? మన పొజిషన్ ఏంటనేది, శాటిలైట్ పొజిషన్ ఏంటనేది స్పేస్లో చెప్తుంది. చెప్పిన తర్వాత అది మిస్ఫైర్ అయితే, అంటే వేరే డైరెక్షన్లో వెళ్తే ఏం చేయాలి? ఈ ప్రొపల్షన్ సిస్టమ్ని ఇగ్నేట్ చేసి దానికి కావాల్సిన డైరెక్షన్లో ఇగ్నేట్ చేయాలి. సో ఇది ఒక ఇంజన్స్ అనుకుందాం, ఇంజన్ మండే ఏరియా అనుకుందాం. సో దీన్ని జెట్ థ్రస్టర్స్ అంటారు. జెట్ థ్రస్టర్స్ అంటారు. ఇదేం చేస్తుంది? ఇగ్నేట్ అవుతుంది, మండుతుంది, ఇంజన్ని మండిస్తుంది. ఓకేనా? సో ఈ ప్రొపల్షన్ సబ్ సిస్టమ్ అనేది జెట్ థ్రస్టర్స్ని ఇగ్నేట్ చేస్తుంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు చెప్పిన ఓవరాల్ లాస్ట్ క్లాస్లో 6 సబ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ సోలార్ పవర్ సబ్ సిస్టమ్. సో పవర్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుంది? సన్ నుంచి లైట్ తీసుకుని బ్యాటరీని ఛార్జ్ చేసి డీసీ పవర్ కింద కన్వర్ట్ చేసి న్యూస్ మనకి ఏసీ టు డీసీ కానీ డీసీ టు ఏసీ కన్వర్టర్స్ కానీ కావాలంటే వాటన్నిటికీ సప్లై ఇచ్చింది. నెక్స్ట్ పార్ట్ కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్. ఇది సింపుల్గా ఏం చేస్తుంది? ఒక ట్రాన్స్పాండర్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ గ్యాప్లో రిసీవింగ్ ట్రాన్స్మిటర్ మధ్యలో మనం ఏదన్నా యాంప్లిఫై చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా మనం ఏం చేస్తాం? ఒక ట్రాన్స్పాండర్ని యూజ్ చేస్తాం. అసలు ట్రాన్స్పాండర్ సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఒక యాంటీనా. సో యాంటీనా సబ్ సిస్టమ్ అనేది ఇక్కడ వచ్చింది. అసలు ఈ డివైస్ అన్ని కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే దానికి కొంత పవర్ కావాలి. అసలు ఆ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదు చెప్పేది ఎవరు? టెలిమెట్రీ ట్రాకింగ్ సిస్టమ్. ఓకేనా? సో 4 వచ్చినాయి. ఈ తర్వాత మన శాటిలైట్ ప్లేస్ చేసాం, దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియడానికి మనం ఏం చేసాం? ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్ యూజ్ చేసాం. ఇన్ కేస్ ఆల్టిట్యూడ్ అనేది మారిపోయింది, ఆర్ డైరెక్షన్ మారిపోయింది శాటిలైట్ది, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం వాడాం? ఒక ప్రొపల్షన్ సబ్ సిస్టమ్ని వాడాం. సో ఇది మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఓకేనండి. సో మీకు నీట్గా మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఒక నిమిషం. ఇప్పుడు చూడన్నా, ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చే డయాగ్రామ్. సోలార్ ప్యానల్ ఉంది. సో ఇక్కడ చూడండి, పవర్ సబ్ సిస్టంలో ఉన్న సోలార్ ప్యానల్ ఇదిగోండి కనెక్షన్. దీన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? పవర్ సబ్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చాడు నేమ్, ఒక ఛార్జర్ అండ్ బ్యాటరీకి ఇచ్చాడు. నెక్స్ట్ రెగ్యులేటర్ అండ్ ప్రొటెక్షన్ సర్క్యూట్కి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి డీసీ టు ఏసీ ఆర్ ఏసీ టు డీసీ కన్వర్టర్స్కి ఇచ్చాడు. ఇక్కడ ఇన్ అవుట్పుట్స్ ఎందుకు ఇచ్చాడంటే మనకి ఏ డివైస్కి కావాలితే ఆ డివైస్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇవి మెయిన్ బ్లాక్స్ అంతే. ఇంటర్నల్ కనెక్షన్స్ మనకు చూపించాలి, అవి చూపిస్తే ఇంకా పెద్దగా వస్తుందండి బ్లాక్ డయాగ్రామ్. సో పై పార్ట్ అంతా ఏంటి, ఇప్పుడు మనం చూసే పార్ట్ అంతా ఏంటి, పవర్ సబ్ సిస్టమ్. ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సోలార్ ప్యానల్, ఛార్జర్స్, రెగ్యులేటర్స్ అండ్ DC to AC కన్వర్టర్స్. నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్. ఇదిగోండి కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ కనపడుతుందా, ఇక్కడ చూడండి. ఒక రిసీవర్ ఉంది, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్ ఉంది అండ్ ట్రాన్స్మిటర్ ఉంది. ఈ కనెక్షన్ ఏమంటున్నారు, మొత్తం ట్రాన్స్పాండర్ అంటున్నారు. ఇదే మెయిన్ ట్రాన్స్పాండర్ అంటున్నారు. ట్రాన్స్పాండర్ పని ఏంటి, సిగ్నల్ రిసీవ్ చేసుకుని ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్ అంటే యాంప్లిఫై చేయడం కానీ ఆర్ వీక్గా ఉన్న సిగ్నల్ స్ట్రెంథెన్ చేయడం కానీ చేసి దాన్ని డౌన్లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి ట్రాన్స్మిటర్ ద్వారా పంపిస్తుంది. ఈ పంపించడానికి రిసీవ్ చేసుకోవడానికి యూజ్ అవ్వాల్సిన సిస్టమ్ ఏంటి, యాంటీనా సబ్ సిస్టమ్. యాంటీనా సబ్ సిస్టమ్ ఇది ఏం చేస్తుంది, యాంటీనా ద్వారా సిగ్నల్ తీసుకుని పంపిస్తుంది, ఇది రిసీవ్ చేసుకుని ట్రాన్స్మిట్ చేయాలి. అసలు మరి వీటన్నిటి వర్క్ అవ్వాలంటే పవర్ కావాలి. ఆ పవర్ ఇచ్చేది ఎవరు, సోలార్ ప్యానల్. మరి ఈ రెండింటికి లింక్ చేసేది ఎవరు, ఒక టెలిమెట్రీ ట్రాకింగ్ సిస్టమ్. చూడండి, బ్యాటరీ నుంచి సిగ్నల్ వచ్చింది, టెలిమెట్రీ ట్రాకింగ్ సబ్ సిస్టమ్ తీసుకుని యాంటీనాకి అండ్ ట్రాన్స్పాండర్కి కనెక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇన్ కేస్ సో అన్ని సబ్ సిస్టమ్స్ వచ్చినాయి, మనకి రావాల్సిన ఇంకా రిమైనింగ్ రెండు, ఒకటి ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్ అండ్ రెండోది ప్రొపల్షన్ సబ్ సిస్టమ్. సో దానికి కూడా పవర్ ఇచ్చాం. ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన శాటిలైట్ ఎక్కడ ప్లేస్ చేస్తుంది, మనం ప్లేస్ చేసిన ఏరియాలోనే ఉందా, డీవియేట్ అయిందా అది తెలుసుకుంటుంది. ఇన్ కేస్ డీవియేట్ అయితే ఏం చేస్తుంది, ప్రొపల్షన్ సబ్ సిస్టమ్ని ఇగ్నేట్ అవ్వమని చెప్తుంది, అంటే మండించమని చెప్తుంది. జెట్ థ్రస్టర్స్ అన్నారు, కనబడుతుందా, జెట్ థ్రస్టర్స్ అంటే ఇంజన్ని ఇగ్నేట్ చేయాలి, మండుతూ ఉంటుంది. రాకెట్, లిటరల్గా ఒక రాకెట్, స్పేస్లో ఉన్న ఒక చిన్న రాకెట్ విత్ లో ఫ్యూయల్. సో ఇగ్నేట్ చేసి ఏం చేస్తుంది, నీ లొకేషన్ ఎంతకు రావాలని చెప్పగానే ఇది ఆటోమేటిక్గా థ్రస్టర్స్ని ఆన్ చేసి ఆ లొకేషన్లోకి వచ్చి ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, ఇది సింపుల్గా శాటిలైట్ కమ్యూనికేషన్ బ్లాక్ డయాగ్రామ్. ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ టాపిక్ గురించి. ఓకేనా, మీకు మ్యాటర్ చూసినా ఏముండదండి. ఇన్కేస్ మ్యాటర్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే పవర్ సబ్ సిస్టమ్ అన్నాడు, చూడండి, ఆల్ శాటిలైట్స్ ఆర్ ఓరియంట్ అప్టైన్ ద ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ సోలార్ సెల్స్, అంటే సింపుల్గా సోలార్ పవర్ నుంచి తీసుకుంటామని చెప్పి దాని గురించి ఇచ్చాడు. అన్ని ఎక్విప్మెంట్స్ డీసీకే వర్క్ అవ్వ కాబట్టి DC to DC కన్వర్టర్స్, DC to AC కన్వర్టర్స్ని యూజ్ చేసామని చెప్పాడు. నెక్స్ట్ కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్. ఎందుకంటే మనం శాటిలైట్ పంపించేదే కమ్యూనికేట్ చేయడానికి కాబట్టి దీన్ని వాడతామని చెప్పాడు. దిస్ రిసీవ్స్ ద అప్లింగ్ సిగ్నల్, అంటే మన ఎర్త్ నుంచి పైకి పంపించే సిగ్నల్ అప్లింగ్ సిగ్నల్ అంట, గుర్తుపెట్టుకోండి. ఎర్త్ నుంచి పైకి పంపించే సిగ్నల్ ఏదైనా అప్లింగ్ సిగ్నల్ అవుతుంది. అంటే శాటిలైట్ రిసీవ్ చేసుకుంటే అప్లింగ్ సిగ్నల్. దాన్ని ఏం చేయాలి, చాలా దూరం నుంచి వచ్చింది కాబట్టి వీక్ అవుతుంది కాబట్టి దాన్ని యాంప్లిఫై చేస్తాం. తర్వాత చిన్న ఫ్రీక్వెన్సీ మోడిఫికేషన్ చేసి మళ్ళీ యాంప్లిఫై చేసి దాన్ని డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తాం, అంటే కిందకి పంపించే సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తాం. దీన్ని కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ చూడండి, TTC సబ్ సిస్టమ్ అంటే టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. ఇదేం చేస్తుంది చూడండి, మానిటర్స్ ద ఆన్ బోర్డ్ కండిషన్స్ సచ్ యాజ్ టెంపరేచర్స్ అండ్ బ్యాటరీ వోల్టేజ్. అంటే PCB బోర్డ్ ఏదైతే ఉందో శాటిలైట్లో దాని యొక్క ఆన్లైన్ బోర్డ్ టెంపరేచర్స్ కానీ దాని యొక్క ఎక్విప్మెంట్ కానీ వోల్టేజ్ కరెక్ట్గా వెళ్తున్నాయో ఇవన్నీ చెక్ చేసేది ఎవరు, టెలిమెట్రీ ట్రాకింగ్ సబ్ సిస్టమ్. ఆల్టిట్యూడ్ కంట్రోల్ అంటే ఇదేం చేస్తుంది, ఇది ఎర్త్ ఆర్బిట్ మొత్తంలో దానికి ఇచ్చిన ఆర్బిట్లో రొటేట్ అవుతుందా లేదా, దానికి ఇచ్చిన లొకేషన్ ప్రకారం. ఇన్ కేస్ లొకేషన్ అవ్వకపోతే ఏం చేయాలి, ఇట్ ఫైల్స్ ద థ్రస్టర్స్ అండ్ పర్ఫార్మ్ ఆల్టిట్యూడ్ అడ్జస్ట్మెంట్స్. అంటే ఆల్టిట్యూడ్ కంట్రోల్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ప్రొపల్షన్ సిస్టమ్కి మనం డైరెక్షన్ మారిపోయిందని చెప్పగానే ఈ ప్రొపల్షన్ సబ్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. ఇదిగోండి ప్రొపల్షన్ సబ్ సిస్టమ్. ఇట్ ఈస్ యూజువల్లీ అపోజ్ కిక్ మోటార్, అంటే వెళ్ళే డైరెక్షన్ తప్పు కాబట్టి ఆపోజిట్లో ఇగ్నేట్ అవుతుంది. అవ్వగానే ఏమవుతుంది, ఒక బ్రేక్లా వేసి మళ్ళీ రిటర్న్ రావడం మొదలు పెడుతుంది. సో దాని గురించి ఇచ్చాడు. అండ్ యాంటెన్నా సబ్ సిస్టమ్, ఆల్ శాటిలైట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ యాంటెనాస్ అండ్ రిసీవ్ ద సిగ్నల్స్ అండ్ ట్రాన్స్మిట్ ద సిగ్నల్స్. సింపుల్గా శాటిలైట్ బ్లాక్ డయాగ్రామ్ అంటే ఇది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కానీ మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్లో ఏదున్నా సార్ ఏం చెప్పినా మీరు అర్థం చేసుకుని మీరు ఓన్గా రాసిన వాటికి మార్క్స్ బాగా పడతాయి. ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్ని ఫీల్ అవ్వాలి. ఓకేనా, థ్యాంక్ యూ.